నమస్తే అమ్మ. మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. మనకి పితృపక్షాలు అనేది నడుస్తూనే ఉన్నాయి గాబట్టి, సో పితృపక్షం అంటే ఏంటి? పితృ దోషాలు మనకున్నాయని మనం ఎలా తెలుసుకుంటాం? ఒకసారి మీ మాటల్లో చెప్పగలుగుతారా? నమస్తే శ్రీహిత. చాలా చక్కని ప్రశ్న వేశావు. ఇది అందరికీ ఈ సమయంలో తెలియాల్సిందే. అదేంటంటే మనకి సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి సెప్టెంబరు 21 అనగా మనకి అమావాస్య వరకు ఇవి పితృపక్షాల రోజులనమాట. పితృపక్షాలు అంటే ఏంటంటే గనక పక్షము అంటే 15 రోజులు. పితృదేవతలకు అంటే ఇది దక్షిణాయన పుణ్యకాలం కాబట్టి పితృదేవతలకు సంబంధించినటువంటి రోజులనమాట. అంటే మహాపర్వదినాలు. దేవతలకి ఎలాగైతే రోజులు ఉంటాయో పితృదేవతలకి కూడా కొన్ని రోజులు ఉంటాయి. అయితే ఈ పితృదేవతలు ఎవరు అంటే చాలా మందికి సందేహం ఏమొస్తుందంటే పితృ అనగానే తండ్రి అనుకుంటారు. పితృ అంటే తండ్రి అని కాదు ఇక్కడ. మన తాత ముత్తాతలు గతించిన వాళ్ళు, వాళ్ళ యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. అయితే చాలామంది చేయవలసిన పనులు అంటే వాళ్ళకి పితృపక్షాలలో కానీ లేదా అంటే వాళ్ళకి శ్రాద్ధ కర్మలు కానీ ఇలాంటివేవి చేయకుండా మాసాలకి సంబంధించి ఇలాంటివి వాళ్ళకి సంబంధించిన ఉత్తర క్రియలు చెయ్యకపోవడం వల్ల ఆ యొక్క పితృదేవతలు శాపాలు పెడతారు. ఎప్పుడైతే శాపాలు పెట్టారో ఆ శాపాలు ప్రతి ఇంటికి తగులుతాయన్నమాట. అంటే ప్రతి ఇంటికి అంటే ఎవరింట్లో అయితే ఎక్కువగా ఇవి ఉంటాయో ఇలా కర్మలు చెయ్యని వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇంటికి పితృశాపాలు తగులుతాయి. అయితే పితృశాపాలు తగిలాయి అని మనకి 3 రకాలుగా చెప్పచ్చు. అంటే అసలు పితృదోషం అంటే ఏంటి? దోషము అంటే తప్పు అని అర్థం అనమాట. పితృదేవతలకి మనం తప్పు చేస్తున్నాము అని చెప్పడమే పితృదోషం అంటే. అయితే ఇది మనకి 3 రకాలుగా తెలుస్తుంది. ఎలా? ఒకటేంటంటే జాతకంలోను, తర్వాత ఈ మనం చేసిన కర్మలలోనూ ఈ రకంగా మనకి తెలుస్తుంది. అయితే వాటి యొక్క ఫలితము మనం ఎలా గమనించుకోవాలి అంటే కనుక ఏ ఇంట్లో అయితే పితృదోషాలు ఎక్కువగా ఉంటాయో ఆ ఇంట్లో అశుభాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అశుభాలు అంటే వివాహం ఆలస్యంగా కావడము, పిల్లలు పుట్టి పోతూ ఉండడము, పిల్లలు పుట్టలేకపోవడము, సంతాన సమస్యలు, ఎక్కువగా ప్రమాదాలు, ఊరికే పడిపోతూ ఉండడం, ఊరికే యాక్సిడెంట్స్ అవుతూ ఉండడము, ఏ పని తలపెట్టినా కాకపోతూ ఉండడము, ఉద్యోగాలు రాకపోవడము. అంటే ఇంకా మనం ఒక రకంగా చెప్పడం కాదు, అష్టదరిద్రాలు ఆ ఇంట్లో ఉంటాయన్నమాట. నెగిటివిటీతో పాటు అన్ని పనులు కాకపోవడము, ఇబ్బందులు, ఈశ్రోమని ఉండడము, ఇలాంటివన్నీ ఎప్పుడు ఏ ఇంట్లో అయితే గోచరిస్తున్నాయో ఆ ఇంట్లో పితృదోషాలు ఎక్కువ ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక మనిషికి పితృదోషం ఎలా ఉంది అని చెప్పుకోవాలంటే ఇండివిజువల్గా వివాహం కాకపోవడము, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఉద్యోగాలు రాకపోవడము, తరచూ ప్రమాదాలు, యాక్సిడెంట్స్ జరుగుతూ ఉండడము, స్త్రీలకైతే పిల్లలు పుట్టి పోతూ ఉండడము, వివాహం కాకపోవడము, వివాహమైన దాంపత్యం విచ్ఛిన్నం అవ్వడము, ఇలాగా చాలా రకాలుగా ఉంటూ ఉంటాయి. అది ప్రతి ఇండివిజువల్ మనిషి కూడా మనం గమనించుకోవచ్చు. ఎప్పుడు అప్పులు చేస్తూ ఉండడము, అప్పులు తీర్చలేకపోవడము, ఆ ఇల్లు ఎప్పుడు ఈశ్రోమని అనుకున్నట్టు ఉండడము, దరిద్రం ఉంటుండడము, ఏ పని కాకపోవడము, ఇలాంటివన్నీ ఎక్కడైతే జరుగుతున్నాయో వెంటనే మనకు గుర్తొచ్చేస్తుంది, ఓహో ఇంట్లో పితృదోషాలు ఉన్నాయి అని. అయితే ఇది ఇంటి పరంగా, ఇండివిజువల్ పరంగా. మరి జాతక పరంగా మనం ఎలా చూసుకోవాలి అంటే కనుక మనకి లగ్నం నుంచి జాతక చక్రంలో మనకి తెలిసిపోతుంది. లగ్నం నుంచి కనుక కొన్ని స్థానాలలో చంద్రుడు, సూర్యుడు, శని, రాహు ఈ వీళ్ళ యొక్క కలయిక వల్ల కూడా ఆ జాతకుడికి పితృదోషాలు ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు. అయితే మరి వీటి వల్ల ఎటువంటి ఇంపాక్ట్ కలుగుతుంది అంటే కనుక ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులు రావడం, వారసత్వంగా కొన్ని ఇబ్బందులు కలగడము, ఇలాంటివన్నీ మనకి పితృదోషాలుగా మనం గుర్తెరగచ్చు. అయితే మరి వీటిని తొలగించుకునే మార్గం లేదా అంటే కనుక తొలగించుకునే మార్గాలు కూడా చాలా ఉన్నాయి. మనకి పురాణాల్లోనూ జ్యోతిష్య పరంగాను మన ఋషులు మనకి అన్ని రకాల ఉపాయాలు తెలియపరిచారు. అవి తెలుసుకోకపోవడమే మన యొక్క దౌర్బల్యం కానీ, దాష్టికం కానీ, అజ్ఞానం కానీ. తెలుసుకుని దేనికైనా సరే సమస్య ఉన్నది అంటే జవాబు కూడా ఉంటుంది కదా. ధన్యవాదాలమ్మ. చాలా మంచిగా చెప్పారు. సో ఇప్పుడు మనకి పితృదోషాలైతే ఉన్నాయి గాబట్టి అవి మనం ఎలా నివారించుకోవచ్చు? అవి నివారించుకునే ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా? దాని గురించి వివరంగా ఏమైనా చెప్పగలుగుతారా అమ్మ మీరు? అవి తొలగించుకోవాలంటే ఏం చేయాలి అంటే గనక ముందుగా మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ మన జాతకంలో కానీ, మన ఇంట్లో కానీ ఈ పితృదోషాలు ఉన్నాయి అని మనకి తెలిసినట్టయితే కనుక అవి తొలగించుకోవడానికి పితృదేవతలకు ఈ 15 రోజుల పాటు కుదిరితే కనుక మొత్తం అంటే స్టార్టింగ్ నుంచి అమావాస్య వరకు
తర్పణాలు అంటే మీ మీ యొక్క పితృదేవతలను తలుచుకొని ఎవరైతే ఉన్నారో తల్లి తరపు కానీ, తండ్రి తరపు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, ఇలా ఎవరైతే గతించారో వారి యొక్క తిథి ప్రకారము తర్పణాలు వదలడము, పిండ ప్రదానం చేసుకోవడము, తర్వాత రావి చెట్టుకు ప్రత్యేకంగా పూజ చేసుకుని నీరును కూడా వదలడము చేయడము, దాన ధర్మాలు చేసుకోవడము, తర్వాత బ్రాహ్మణులకు దానం ఇవ్వడము, తర్వాత పవిత్రమైన నదులలో స్నానం చేయడము. అంటే పవిత్రమైన నదులతో స్నానం చేస్తూ కూడా మనకి అక్కడ పిండ ప్రదానాలు కూడా వదలచ్చు. మరి మాకు పరిసర ప్రాంతాల్లో నదులు లేవు, మరి మేము ఎలా పిండ ప్రదానం చేయాలి అంటే కనుక కొన్ని కొన్ని ప్రత్యేకమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. ఆ దేవాలయాలు ఏంటంటే మనకి గోకర్ణంలోను, తర్వాత కర్నూల్లో ఉండే శ్మశాన నారాయణుడి దేవాలయంలోను, ఇలా మనకి చాలా ఆంధ్రప్రదేశ్లోను, తర్వాత ఉత్తరాదిని దక్షిణాదిని కూడా మనకి చాలా క్షేత్రాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కూడా మన పూర్వీకుల యొక్క పేర్లు చెప్పుకొని పిండ ప్రదానాలు చేసుకోవచ్చు, తర్పణాలు వదులుకోవచ్చు. తర్వాత మళ్ళీ మనకి ఆఖరి రోజు మనకి ఈ సమయంలో మాకు కుదరలేదండి, మేము చేయలేకపోయాము, మరి ఎట్లా అనుకుంటే కనుక ఆఖరిగా అమావాస్య రోజైనా సరే దానాలు, తర్పణాలు, పిండ ప్రదానాలు చేసుకున్నట్టయితే కనుక ఆ పితృదేవతలకి మీరు చేసిన ఈ యొక్క పదార్థాలు చేరి వాళ్ళు మీకు ఆశీస్సులు ఇచ్చి మీరు ఏదైతే బాధలు పడుతున్నారో ఆ బాధల నుంచి నివారణ పొంది వారి యొక్క ఆశీస్సులు కూడా తీసుకుంటారు. అయితే మరి ఇంకా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే కనుక మహామృత్యుంజయ మంత్రాన్ని రోజు పఠించుకోవడంతో పాటు నల్ల కుక్కలకు ఏదైనా పదార్థాన్ని తినిపించడము, తర్వాత పూర్వీకుల ఆత్మకు శాంతి కలిగించడం కోసము పిండ ప్రదానము ఏ సమయంలో చేయాలంటే కనుక ఉదయాన్నే, అది మీకు దేవాలయంలో కుదరటం లేదు అంటే కనుక మాకు పరిసర ప్రాంతాల్లో అవ్వడం లేదు, మాకు అటువంటి సౌకర్యం లేదు అని అనుకున్న వాళ్ళకి బ్రాహ్మణ్ణి ఇంటికి పిలిపించుకొని ఉదయాన్నే తలస్నానం చేసి నల్ల నువ్వులు, గడ్డి ఈ మిశ్రమాన్ని తీసుకొని నీటిలో కలిపి పితృదేవతలను తలుచుకొని వదిలినట్టయితే కనుక కూడా వారికి ఆ యొక్క ఫలితాన్ని అందుకొని మనకి ఆశీస్సులు ఇస్తారనమాట. అయితే మరి ఎప్పుడు మనం నిరంతరము అంటే ఈ 15 రోజుల పాటు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసుకుంటూ రావి చెట్టుని మొదట్లో కనుక తీపి పదార్థాన్ని పెట్టుకుని తీపి పదార్థాన్ని అక్కడ ఉంచి మీ పితృదేవతలను తలుచుకొని నీరు పోసినట్టయితే కూడా ఒక రకమైన పరిహారంగా చెప్పుకోవచ్చు. అయితే మరి అక్కడ నెయ్యి దీపాన్ని వెలిగించి కూడా మనం ఒక పరిహారంగా చెప్పుకోవచ్చు. అంటే ప్రదక్షిణాలు 21 ప్రదక్షిణాలు చేసుకుని తీపి నీరును రావి చెట్టు మొదట్లో వేసి ఒక చిన్ని మంత్రం కూడా నేను మీకు చెప్తాను. ఆ మంత్రాన్ని చదువుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితము త్వరగా వారికి చేరే అవకాశం కూడా కనబడుతుంది. అదేంటంటే ఓం సర్వ పితృదేవాయ నమః అనే ఈ మంత్రాన్ని 1008 సార్లు కానీ 108 సార్లు కానీ చదువుకుంటూ ఈ యొక్క తర్పణాలను కానీ, పిండాలను కానీ, లేదా ఈ జలార్పణ కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. అయితే దీనితో పాటు అంటే ఇంకా చాలా రకాలైన పరిహారాలు ఉన్నాయి. ఆవులకు ఆహారం పెట్టడము, బ్రాహ్మణులకు సాత్విక ఆహారాన్ని, స్వయం పాకాన్ని దానంగా ఇవ్వడము, తరువాత పవిత్రమైన హోమాలు, యజ్ఞాలు చేయించడము. అది చేయించడం మాకు కుదరదు, మాకు అవకాశం లేదు అని అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక ద్రవ్యం కానీ, లేదంటే ధనరూపేణ కానీ వారికి అందజేసినట్టయినా కూడా మనకి అటువంటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. అయితే మరి ఈ పితృదోష నివారణకు ఎట్లాంటి పరిహారం చేసుకోవాలి? ఇందాక మనం అనుకున్నట్టుగా నారాయణ బలి అనే పూజ చేయించుకోవడంతో పాటు దీనికి ఖర్చు రమారమి 17,000 రూపాయలు అవుతుంది. ఈ నారాయణ బలి పూజ చేయడానికి ఒక రోజు పడుతుందన్నమాట. దీనికి గాను రకరకాల ప్రాంతాల వాళ్ళు రకరకాల ఖర్చులు అమౌంట్ తీసుకుంటారు, ఈ రకమైన పరిహారం చేస్తారు. అయితే ఈ నాగబలి పూజ కూడా చేయడం జరుగుతుంది. దీనికి ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క రకంగా తీసుకుంటారు. అప్రాక్సిమేట్లీ మనకి 32,000 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో పాటు 4 నుంచి 5 రోజుల పాటు ప్రతిరోజు 3 గంటల సమయంలో మనకి ఈ నాగబలి పూజ కూడా చేయడం జరుగుతుందన్నమాట ఆయా క్షేత్రాలలో. అయితే మరి ఈ పితృదోషాన్ని ఇంకో సందేహం కూడా రావచ్చు, మన ఇంట్లో కూడా చేసుకోవచ్చా అన్న సందేహం కూడా మీకు వచ్చి ఉండాలి కదా. అయితే ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు అని కొంతమంది చెప్తున్నారు. అయితే ఇంట్లో కన్నా శ్రేష్టమైన ప్రదేశాలు ఏంటంటే కనుక గయ, త్రయంబకము, హరిద్వార్ వంటి
పవిత్ర పుణ్యక్షేత్రాలలో చేస్తే కనుక విశేషంగా ఉంటుంది. మాకు అది అవకాశం లేదు అంటే కనుక ఇంట్లో కూడా చేసుకునే ఉపాయం కూడా కొంతమంది పెద్దలు పండితులు మనకి సూచించారనమాట. సో ఇలాంటి పరిహారాలన్నీ చేసుకుని, ఇది మనకి సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది, భాద్రపద మాసంలో వస్తుంది కాబట్టి ఈ భాద్రపద మాసము అత్యంత శుభప్రదమైన మాసము, అందులోనూ పితృపక్షాలు వచ్చిన మాసం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి పితృదేవతలను తలుచుకొని ఈ పితృ రుణాన్ని తీర్చుకొని ఈ పితృదేవతల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా పొందినట్టయితే మీ మీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరిపోయి చక్కని సుఖవంతమైన జీవితాన్ని మీ పితృదేవతలు అందిస్తారు. వారికి సంబంధించినటువంటి ఈ దినాలను, ఈ రోజులను మీరు సంపూర్ణంగా ఉపయోగించుకుని వారి ఆశీస్సులను పొందాలని కోరుకుంటున్నాను. నమస్తే.